అందరికీ నమస్కారం. నేను మీ అనుపమ. ఇక సుమతి శతకాలు, అలాగే వేమన శతకాలు, భర్తృహరి శతకాలు ఇవన్నీ కూడా ఒక్కొక్కటిగా తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నాం కదండి. మరి ఇవన్నీ కూడా పిల్లలకు చిన్నప్పటి నుంచే అవపోసన అంటే అలవాటు చేసేటటువంటి ప్రయత్నం చేయాలి. అంటే ముందు పెద్దవాళ్ళకు తెలిసి ఉండాలి. తెలియకపోతే విషయ సేకరణ తెలుసుకోవడం పెద్ద ఇబ్బంది ఏం కాదు ఈ రోజుల్లో. కాబట్టి మనకు ఎక్కడైనా సరే ఈ పుస్తకాలు ప్రచురణ మరి చాలా విరివిగా దొరుకుతూ ఉంటాయి. వేమన శతకాలు, భర్తృహరి శతకాలు ఇవన్నీ ఎవరు రాశారు, మరి అందులో సారాంశం ఏంటి, ఇవన్నీ కూడా నిగూఢంగా ఉండేటటువంటి జ్ఞానాన్ని పిల్లలకు అందించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉండండి అందరూ కూడా. ఇక సుమతి శతకాలు అన్ని కూడా చెప్తూ ఉన్నాం కదా, మళ్ళీ ఇంకొకసారి చెప్పే ప్రయత్నం చేద్దాము. పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించినప్పుడే పుట్టదు. పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించినప్పుడే పుట్టదు. జనుల పుత్రుణ్ణి కనుగొని పొగడగా పుత్రోత్సాహము నాడు పుట్టును సుమతి. దాదాపు అర్థమైంది కదండి. సరళ రీతిలోనే ఉంటూ ఉంటాయి చాలా వరకు, కొన్ని మాత్రం క్లిష్టంగా అర్థమవేమో కానీ ఇవి చెప్పగానే మనకు అర్థమైపోతూ ఉంటుంది. పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించినప్పుడే పుట్టదు. జనుల పుత్రుణ్ణి కనుగొని పొగడగా పుత్రోత్సాహము మరి పుట్టును. ఇది సుమతి శతకము. పుట్టిన ప్రతి పుత్రుడు మరి ఇంటికి, గ్రామానికి, దేశానికి పేరు తెచ్చేటటువంటి స్థాయి ఉంటుందా అంటే ఏమో, మరి ఉంటుందో లేదో కానీ వారి వారి స్థాయిని బట్టి నిర్ధారించడం కష్టం. కానీ పుత్రుడు ప్రతి వాళ్ళకి పుడుతూనే ఉంటారు, అందులో గొప్పే ఉంది. అది కాదు గొప్ప, ఎప్పుడైతే ఆ పుత్రుడు అందరి చేత శభాష్ అనిపించుకొని చాలా ఉన్నతమైనటువంటి స్థానంలో ఎప్పుడైతే ఏ పుత్రుడైతే నిలబడుతూ ఉంటారో అప్పుడు సరిగ్గా తండ్రికి భలే పుత్రుడు కలిగాడు కదా మనకి అని చెప్పి అప్పుడు సంతోషిస్తాడట తండ్రి. నిజమైన ఆనందము అప్పుడు కలుగుతుందట. పుత్రుడు పుట్టంగానే సంతోషము అది కొంతైతే, పుత్రుడు ఏదన్నా సాధించి మీ అబ్బాయి చాలా గొప్ప పని చేశాడు అని చెప్పి ఎవరైనా మనకి చెప్తూ ఉంటే ఆ సంతోషము అబ్బబ్బా అంతా ఇంత కాదు, ఆ సంతోషము అది అప్పుడు. మరి పుత్రోత్సాహం అంటే నిజంగా సరిగ్గా అప్పుడు మనం అన్ని కూడా అనుభవిస్తూ ఉంటాము. అలా ఉండాలి. పుత్రోత్సాహం అంటే పుత్రుడు పుట్టంగానే ఆనందం కలుగుతుంది, అది కొంతవరకే. కానీ ఆ పుత్రుణ్ణి చూసి మొత్తం యావత్ దేశం మొత్తము, విశ్వం మొత్తము మరి శభాష్ అనేటటువంటి పుత్రుడు కలిగినప్పుడు నిజంగా అప్పుడు కలుగుతుందట తల్లిదండ్రులకు నిజమైనటువంటి ఆనందము. ఇటువంటి జరగాలంటే, ఇటువంటి అద్భుతాలు జరగాలంటే ఏం చేయాలి? ముందు విలువలతో కూడినటువంటి పెంపకము ఇంటి నుంచే మొదలవ్వాలి. మొదట తల్లి ప్రథమ గురువు. ఏ బిడ్డకైనా సరే మొదట గురువు ఎవరు? స్కూల్లో, కాలేజీలో, వేద పాఠశాలలో వేసే కన్నా ముందు ఇంట్లో ప్రథమ గురువు అంటే ఫస్ట్ టీచర్ అమ్మే అవుతుంది. సెకండ్ టీచర్ వచ్చేసి నాన్న. కాబట్టి అమ్మది ప్రథమమైనటువంటి స్థానము, అంటే ఫస్ట్ ప్లేస్, ప్రథమ స్థానము అమ్మకే ఆపాదించారు. కాబట్టి ఆమెను చూసి ఇంట్లో పిల్లలు నడవడిక నేర్చుకుంటూ ఉంటారు. కాబట్టి ప్రతి స్త్రీ కూడా రోల్ మోడల్ లా ఉండాలి. అంటే అవును మా అమ్మ ఇలా చేసేది కదా, అలా చేసేది కదా అని వాళ్ళకు ఒక డిక్షనరీ లాగా, అంటే ఒక మరి ఎగ్జాంపుల్ లాగా ఉండాలి ప్రతి అమ్మ కూడా. అప్పుడే అటువంటి గొప్ప పిల్లలు మన విశ్వానికి కానీ మన గ్రామానికి గాని ఏదన్నా పేరు తెస్తూ ఉంటారు. అలా జరుగుతూ ఉండాలంటే ముందు ఏం చేయాలి? ముందు విలువలతో కూడినటువంటి జీవన విధానాన్ని మనమే అవలంబించాలి. ఎవరు చెప్పరు మనకు కొత్తగా వచ్చి. ప్రతిరోజు కూడా కొంచెంగా వారికి అన్ని కూడా మరి అలా వారి బుర్రలో నింపేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉండాలి. అప్పుడు దేశం గర్వించదగ్గటువంటి ఒక బిడ్డలు మన ఇంటి నుంచే పునాది మొదలవుతూ ఉండాలి. ఉన్న వాళ్ళ లేని వాళ్ళ అన్నది ఇక్కడ క్వశ్చన్ కాదు. ఉన్న వాళ్ళ లేని వారా అనేది ప్రశ్న కానే కాదు. ఒక గొప్ప స్థాయికి వెళ్ళాలంటే ముందు ఆలోచన సరళిగా ఉండాలి, డిసిప్లిన్ ఉండాలి, అంటే క్రమశిక్షణ ఉండాలి, టైం సెన్స్ ఉండాలి, ముఖ్యంగా సమయానికి విలువనివ్వాలి. ఇన్నింటికి లేవాలి, ఇన్నింటికి ఇలా చేయాలి, అలా చేయాలని మనకు మనమే నిర్దిష్టమైనటువంటి ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి. ఎవరో గురించి కాదు, మన గురించి. అలా చేస్తూ ఉంటే మనల్ని చూసి పిల్లలు నేర్చుకుంటూ ఉంటారు కదా. ఆ విధంగా ఇవన్నీ చెప్తూ ఉంటే ఒక రోజుకి గొప్ప స్థాయికి వెళ్ళేటటువంటి అవకాశం దాదాపుగా ఎక్కువగానే ఉంటుంది. మరొకసారి ఈ శతకాన్ని చెప్పే ప్రయత్నం చేస్తాను.
పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించినప్పుడే పుట్టదు, జనుల పుత్రుణ్ణి కనుగొని పొగడగా పుత్రోత్సాహము బుట్టును సుమతి. కాబట్టి పుత్రుడు పుట్టడం గొప్పే, కాకపోతే అంతకన్నా గొప్ప విషయం ఏమిటో తెలుసా? మొత్తం దేశం మొత్తం, యావత్ దేశం మొత్తం నిలబడి అబ్బా ఏం కొడుకును కన్నారండి అని చెప్పి మొత్తము శభాషని చాలా చాలా పొగుడుతూ ఉంటారు చూడండి. అప్పుడు ఆ రోజు ఆ తండ్రి గర్వంగా నించుంటాడంట, ఆ తల్లి చాలా ఆనందపడిపోతుందంట. అలా ఉండాలి పుత్రోత్సాహం అంటే. కాబట్టి అలా పుత్రోత్సాహం ఉండాలంటే అందరూ ఆ స్థాయికి వెళ్ళగలుగుతారా? వెళ్ళలేరు. కాబట్టి ఎంతో విలువలు, ఎంతో క్రమశిక్షణ, ఎంతో మర్యాదలు, మన్నన ఇవన్నీ కలగలిపి చాలా శ్రమకు ఓరిస్తే అటువంటి స్థాయికి వెళ్తారు. అటువంటి స్థాయికి వెళ్ళాలని ప్రతి పుత్రుడు ఇంటికి గొప్ప పేరు తీసుకుని రావాలని ఆశిస్తూ మరీ కోరుకుంటూ స్వస్తి.